అంతర్జాతీయ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న క్రికెటర్లకు ప్రతి నెల ఐసీసీ అవార్డులనిచ్చి సత్కరిస్తోంది. తాజాగా ఫిబ్రవరి నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేస్లో ఉన్న వారి జాబితాను ప్రకటించింది. సూపర్ ఫామ్లో ఉన్న భారత యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ ఈ అవార్డు రేస్లో నిలిచాడు. ఫిబ్రవరి నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్, న్యూజిలాండ్ ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్తో గిల్ పోటీ పడుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఫామ్ను కొనసాగిస్తున్న గిల్ భారత్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఫిబ్రవరి నెలలో గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ నెలలో అతను 100కు పైగా సగటుతో 406 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్తో జరిగిన 3 వన్డేల సిరీస్లోనూ గిల్ వరుసగా 87, 60, 112 పరుగులు చేశాడు. శుభ్మన్ గిల్ తన సూపర్ ఫామ్ను ఛాంపియన్స్ ట్రోఫీలోనూ కొనసాగిస్తున్నాడు. బంగ్లాదేశ్తో మ్యాచ్లో సెంచరీ సాధించాడు. 101 పరుగులతో నాటౌట్గా నిలిచి 229 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో భారత్ ఫైనల్ చేరడంలో శుభ్మన్ గిల్ కీ రోల్ ప్లే చేశాడు. ప్రస్తుతం వన్డేల్లో గిల్ నెంబర్ 1 బ్యాటర్గా కొనసాగుతున్నాడు. మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్లో భారత్ చేతిలో ఓటమితో ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ టోర్నీలో ఆస్ట్రేలియాకు స్టాండ్ ఇన్ కెప్టెన్గా వ్యవహరించిన స్మిత్ భారత్తో మ్యాచ్లో హాఫ్ సెంచరీతో పోరాడిన జట్టును గెలిపించలేకపోయాడు. అంతకుముందు శ్రీలంకతో 2 టెస్టుల సిరీస్లో మెరిశాడు. తొలి టెస్టులో 141 పరుగులు, రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 131 పరుగులు సాధించాడు. ఈ ప్రదర్శనతో ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ర్యాంకింగ్స్లో టాప్ 5లో స్మిత్ తిరిగి చోటు దక్కించుకున్నాడు. ఇక న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ ఆల్రౌండ్ షోతో సాగిపోతున్నాడు. పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ తలపడ్డ ముక్కోనపు సిరీస్లో మెరిశాడు. లాహోర్లో 106 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఫిలిప్స్ 39 బంతుల్లో 61 పరుగులు సాధించాడు. ఇక స్పిన్తోనూ ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేస్తున్నాడు. మెరుపు ఫీల్డింగ్తోనూ అదరగొడుతున్నాడు. ఐసీసీ ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఆస్ట్రేలియాకు చెందిన అలానా కింగ్, అనాబెలే సదర్లాండ్, థాయిలాండ్కు చెందిన తిపచా పుట్టావాంగ్ నామినేట్ అయ్యారు. ఫిబ్రవరిలో ఆయా ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శనలు కనబరిచిన వారిని ఐసీసీ నామినీస్గా ఎంపిక చేసింది. ఓటింగ్ ఆధారంగా ప్లేయర్ ఆఫ్ ద మంత్ విజేతలను ప్రకటిస్తారు.